హాయ్ అండి, మన కుటుంబీకులందరికీ వెల్కమ్ అండి. రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఈరోజు ఇంకో రెసిపీ అండి. ఏంటి అంటే రాగి జ్యూస్ అండి. అయితే రాగితో అంబలి తెలుసు, అందరూ తీసుకుంటూనే ఉంటారు ఈ రోజుల్లో. చోళ్ళు అదే రాగులు ఎంత వాడితే అంత హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమేనండి. అయితే ఏం చేసామంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోని ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని మరిగాక అర గ్లాసుడు రాగి పిండి తీసుకుని అందులో వేసి బాగా వేస్తామండి. కొద్దిగా సాల్ట్ వేస్తాము. చిక్కబడే వరకు కూడా అలాగ కలుపుకోవాలండి. అలా చిక్కబడగానే స్టవ్ ఆపేసి ఓ చల్లారి వరకు అలా ఉంచి మిక్సీ జార్ తీసుకుని ఒక క్యారెట్ని చిన్న చిన్న పీసులుగా చేసి కొద్దిగా ఒక అరచెక్క కొబ్బరి ముక్క కూడా పీసులుగా చేసాము. ఒక అరకప్పు బెల్లం వేసామండి, మిక్సీ పెట్టేసాము. ఈ అంబలి ఉంది కదండి, చోడు పిండి చేసింది రాగి పిండితోటి చల్లారింది, అది కూడా అందులో యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేస్తామండి. వేసి మళ్ళీ మిక్సీ పెట్టేస్తామండి. ఇవి ఇలాగా పలచగా అవుతుందన్నమాట. దీన్ని మనం ఏం చేస్తామంటే స్టైనర్ పెట్టి వడకెట్టేసుకుంటాం. ఆ వడకెట్టేసి గ్లాసుల్లో వేసేసి మార్నింగ్ తాగితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో బెల్లంలో ఐరన్ ఉంది, మనకి రాగిపిండిలో కూడా ఐరన్ ఉందండి. ఏ విటమిన్ క్యారెట్లో కూడా మనకు లభిస్తుంది. చూసారా, హెల్త్కి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతామండి. ఎంచేతంటే ఈ రోజుల్లో మనము ఎంత ఐరన్ ఉంటే అంత మనకి బాగుంటుందండి బ్లడ్ విషయంలోని. అంచేత అందరూ తీసుకోండి, తాగండి, ఆరోగ్యానికి హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.